నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్ గవర్నర్ ఆరోగ్య వివరాలు తెలుసుకుని పలు విషయాలను చర్చించిన జగన్ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఉంటారని కితాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాని ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న గవర్నర్ హైదరాబాద్ లో చికిత్స అనంతరం విజయవాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గవర్నర్ ని కలిసి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సింగినగర్ లో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఎమ్మెల్యే విష్ణు ఎమ్మెల్సీ అభ్యర్థి రుహల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను సైతం రుణప్రాయంగా అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సేవలు అజరామరం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం ఆవరణంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎండి రుహుల్లా, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా, హఫీజుల్లాతో కలిసి పాల్గొని ఆయన ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రేమ, సేవ, నిస్వార్థతలు మూర్తిభవించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. అనుకున్నది సాధించాలనే పట్టుదల, కార్యదీక్ష, నిబద్ధత, క్రమశిక్షణలో పొట్టి శ్రీరాములు గారిదే అగ్రస్థానమని అన్నారు. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలకు ప్రభావితుడై సబర్మతి ఆశ్రమానికి వెళ్లి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, అలాగే రుహుల్లా, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఉండాలి అని చెప్పని, దానికోసం తెలుగువారి కోసం ఆత్మార్పణ చేసుకున్నటువంటి, ఆత్మత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు పొట్టి శ్రీరాములు గారిని నిర్లక్ష్యం చేశాయి. నిర్లక్ష్యం చేయడం అంటే పట్టించుకోలేదు. అపాయింటెడ్ డే అని చెప్పని మనం నవంబర్ 1వ తారీఖుని నిర్వీర్యం చేస్తే, మళ్ళీ ఆయన త్యాగాన్ని, ఆయనకి విలువ ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 1వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మనం మొదటి నుంచి ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేసి వారిని నిత్యం స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాల్ని, వారు చేసినటువంటి పోరాటాలని మనం స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. కాబట్టి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి సిద్ధాంతాలకి, లక్ష్యాలకి, ఆశయాలకి పునరంకితం అవుతున్నాము అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన 59వ డివిజన్లో పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతి సందర్భంగా మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, అలాగే కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా గారు విచ్చేసి పొట్టి శ్రీరాములు గారికి పాలాభిషేకం చేశారు. అలాగే ఫ్రూట్స్ పంపిణీ కూడా చేయడం జరిగింది. మేము గతంలో ఎమ్మెల్సీ ఎండి కరీమునిసా గారు ఉన్నప్పుడు వారి జయంతి కార్యక్రమానికి వచ్చినప్పుడు, పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక మాట ఇచ్చాం. వారి విగ్రహాన్ని, కొత్త విగ్రహం ఆవిష్కరిస్తామని, అలాగే మార్చి నెలలో ఆ పని కూడా పూర్తి చేస్తాం. ఎలాగైతే మాట ఇచ్చారో, మా అత్తయ్య కరీమునిసా గారు ఎలాగైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా నెరవేరుస్తామని ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ఎండి షాహీనా సుల్తానా కార్పొరేటర్ గారు మాట ఇస్తున్నాను, మార్చి నెలలో కల్లా ఆ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కొత్త ఆవిష్కరిస్తామని నేను చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు కానివ్వండి, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు స్థానిక 59వ డివిజన్లో సింగ్నగర్లో మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు, మన స్థానిక కార్పొరేటర్ షాహీనా సుల్తానా గారితో పూలమాల వేసి ఘనంగా ఈరోజు చేయడం జరిగిందండి. పొట్టి శ్రీరాములు గారు అంటే మన ఆంధ్ర రాష్ట్రానికే ఒక చరిత్ర సృష్టించిన నాయకులు. అతని స్ఫూర్తిగానే మన ఆంధ్రాలో మన ప్రభుత్వం కూడా అతని స్ఫూర్తిగానే నడిచే విధానాలు ఉన్నాయండి. దేనికంటే అతను చేసిన సేవలు ఆంధ్రప్రదేశ్ రావడానికి ముఖ్య కారణంగా మన పొట్టి శ్రీరాములుగా మనకు ఎంతో గౌరవంగా చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా అతన్ని ఎప్పుడు అతని సేవల్లో మేము ఉంటామని, అతను చేసిన సేవలు నుండి మనం ఎప్పుడు మర్చిపోమని, అతను చేసిన సేవలు ఎప్పుడు మర్చిపోమని మేము అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ యొక్క విగ్రహానికి 1959లో నిర్వహించారు. అది ఆ విగ్రహం త్వరలో కొన్ని రోజుల్లోనే ఆ విగ్రహం కొత్త విగ్రహంగా ఏర్పాటు చేస్తామని మన ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మేము వీళ్ళు మాట ఇచ్చామండి. అదేవిధంగా దీనికి ఎటువంటి సహకారం కావాలన్నా మేము చేసి పెడతాం. ఇంకోసారి మా మధ్యలో లేనందుకు పొట్టి శ్రీరాములు గారికి ఇంకోసారి నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరీతి భవిష్యత్ తరాలకు తెలియచేసేలా నగరంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనట్లు ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధి కొనగల్ల విద్యాధరరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య పేరిట ఒక స్మారక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీని ద్వారా పేద ఆర్య వైశ్యులు ఆదుకుంటామని స్పష్టం చేశారు. వాసవి ఫౌండేషన్ ఆర్య వైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతిని నిర్వహించారు. సమరంగం చౌక్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి ఫౌండేషన్ ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధులు అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధి కొనకల్ల విద్యాధర్రావు, వాసవి ఫౌండేషన్ ప్రతినిధి లక్ష్మీ నరసింహం, ఆర్యవైశ్య నాయకుడు కొనిజేటి రమేష్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగం శాశ్వతంగా గుర్తుండేలా కాంస్య విగ్రహాన్ని నెలకొల్పున్నట్లు తెలిపారు. అమరావతిలో 58 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య పేరిట స్మారక నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా పేద ఆర్యవైశ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క 69వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి సామాన్య సెంటర్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి రైలు, తమిళనాడు మాజీ గవర్నర్, ఆర్థిక శాస్త్రవేత్త మన కొనిజేటి రోసి గారి యొక్క సంస్మరణ సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, పేదలకు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం
మరి అమర నిరాదీక్ష చేసి మనకి ఈనాడు ఆంధ్ర రాష్ట్రం అవతరించే విధంగా కృషి చేసినటువంటి పొట్టి శ్రీరాములు కానివ్వండి, మరి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొండజేటి రాజశేఖర్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రులందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మరి ఆర్థికవేత్తగా ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి గంతకాల వ్యక్తి శ్రీ కొండజేటి రాజశేఖర్ గారు. ఆయన మన ముందు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. అలాగే పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ఆ పంచకట్టు విధానం కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరి ఆయనకి వెన్నుదండిగా ఉండి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఒక ఆర్థికవేత్తగా మరి ప్రతి బడ్జెట్ని ఎక్కడా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా నీతి నిజాయితీ నిబద్ధతో మన అందరికీ ఆదర్శ మార్గంగా ఉన్నటువంటి కొండజేటి రోసయ్య గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి మరొక్కసారి విజయవాడ నగర ప్రజలందరి తరపున అర్బన్ జిల్లా ఆయుర్వేద సంఘం వాసవి ఫౌండేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీరాములు గారు ఈరోజు పొట్టి శ్రీరాములు గారు 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 1 టౌన్ వాసవి ఫౌండేషన్ అర్బన్ జిల్లా ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా అన్నదానం వస్త్రదానం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే మేము ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చమని ప్రభుత్వాన్ని. ఇంతవరకు కూడా ఏమీ లేదు. ఈసారి మేము మంత్రి దృష్టి గారికి వెల్లంపల్లి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ విషయం మళ్ళా కెనాల్ రోడ్లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠించాలని, అలాగే కొండజేటి రోసయ్య గారి విగ్రహాన్ని కూడా విజయవాడ నగరంలో విగ్రహం ప్రతిష్ఠించాలని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇవన్నీ వచ్చే సంవత్సరం నాటి కంపల్సరీగా 2 విగ్రహాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. విజయవాడ అర్బన్ జిల్లా ఆయుర్వేద సంఘం ప్లస్ వాసవి ఫౌండేషన్ తరపున జై హింద్. ఎన్కే పాడులోని ఎస్ఆర్కే ఫౌండేషన్ నేతృత్వంలోని విజయ మహిళా ఫార్మసీ కళాశాలకు నాక్ A+ గ్రేడ్ గుర్తింపు లభించింది. తమ కళాశాలకు సంబంధించిన నాక్ ప్రతినిధుల బృందం కళాశాలలోని మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తమకు నాక్ A+ గ్రేడ్ ను ఇచ్చిందని ఎస్ఆర్కే ఫౌండేషన్ కార్యదర్శి బి శ్రీకృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మలత వివరించారు. ఎన్కే పాడులోని విజయ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఆర్కే ఫౌండేషన్ కార్యదర్శి బిఎస్ శ్రీకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ కె పద్మలత మాట్లాడుతూ తమ కళాశాలకు నాక్ A+ గుర్తింపు లభించినట్లు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన నాక్ బృందం ప్రతినిధులు డాక్టర్ రమేష్ కె గోయల్, డాక్టర్ మహేష్ గుప్తా, డాక్టర్ జెన్నిఫర్ విజయ కాలేజీ ఆఫ్ ఫార్మసీ ఈ నెల 6, 7 తేదీల్లో సందర్శించారని తెలిపారు. కళాశాలలో మౌలిక వసతులు, ప్రత్యేక పరిశోధనలు, అనుసరిస్తున్న అత్యున్నత బోధనా ప్రమాణాలు వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. We are happy to inform that Vijaya Institute of Pharmaceutical Sciences under the for women under the guidance of SRK Foundation has got an A+ NAC accreditation, and this is the only pharmacy college in India with an A+ grade in NAC. Vijaya Institute of Pharmaceutical Sciences for Women ఎస్ఆర్కే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడలో నడుస్తున్న విద్యా సంస్థ. ఇది నాక్ వారి అక్రిడిటేషన్లో A+ వచ్చిన ఏకైక ఫార్మసీ కాలేజు. మన ఇండియాలో ఓవరాల్గా 2000 ఫార్మసీ కాలేజెస్ ఉంటే వాటిలో A+ వచ్చిన విద్యా సంస్థ ఇది ఒకటే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఓవరాల్గా ఈ ఉన్న విద్యా సంస్థలన్నింటిలోనూ 18 ఏ గ్రేడ్ వచ్చిన సంస్థలు ఉండగా మాది A+ రావడం గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాం మేము. ఇంకా ముందు ఇదే పట్టుదలతో కృషి చేసి రీసెర్చ్లో, కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఇంకా ముందుకు వెళ్ళి అటానమస్ కాలేజ్ గాను NBA అక్రిడిటేషన్కు కూడా కృషి చేద్దాము అనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ వారి పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని అఖండాతో మరోసారి నిరూపితమైందని సినీ హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిరస చిత్రాలతో ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందింపచేస్తే అఖండ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడిందన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుందని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను అఖండ చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఆలయానికి చేరుకున్న చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీంద్రరెడ్డి, యూనిట్ సభ్యులకు, అధికారులు, పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చిత్ర బృందం దుర్గమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేద ఆశీర్వచనాలు పలికారు. దేవస్థానం తరపున అమ్మవారి ప్రసాదాలను అధికారులు చిత్ర యూనిట్కి అందజేశారు. అనంతరం హీరో బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అఖండ చిత్రం అఖండమైన విజయం సాధించిందన్నారు. చిత్రం విజయవంతం ప్రదర్శించబడడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చామని చెప్పారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆనాడు భక్తిని కాపాడితే అఖండ మన సనాతన ధర్మాన్ని కాపాడేలా ఉందన్నారు. మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి నిరూపించారని తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం 33వ డివిజన్ సత్యనారాయణపురంలో జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానిక నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేదన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోసయ్య గారి సంస్మరణ కార్యక్రమాలను సత్యనారాయణపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు పాల్గొని ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమరజీవి త్యాగానికి గుర్తుగా నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా అని నామకరణం చేశారన్నారు. కానీ గత 5 ఏళ్లు తెలుగుదేశం పాలనలో పొట్టి శ్రీరాములు గారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా విస్మరించారన్నారు. మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను తెలుగు ప్రజలంతా గుర్తుపెట్టుకునే విధంగా ఆయన వర్ధంతితో పాటు జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు. ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా పాలన సాగిస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి అని చెప్పని ఆమరణ నిరాహార దీక్ష అసూలు బాసినటువంటి మహనీయుడి వర్ధంతి రోజున ఈరోజు సత్యనాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జయంతిని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఆయన పేరు మీద నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జయంతి రోజున ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహించుకుంటాం. ఎందుకంటే ఆయన త్యాగం ఎప్పటికీ కూడా మరవలేనిది.
ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంలో ఆయనకి మరొకసారి ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆ త్యాగ ఫలాన్ని ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాను. దీంతోపాటు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేసినటువంటి కొణిజేటి రోసయ్య గారి యొక్క 11వ రోజు ఈరోజు. ఇది విజయవాడ నగరానికి, రోసయ్య గారికి చాలా వినాభావ సంబంధం ఉంది. అనేక సందర్భాల్లో విజయవాడ నగరానికి రావడం జరిగింది, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే స్థానిక ఆర్యవైశ్య సోదరులందరం కలిసి ఆయనకి ఘనమైన నివాళులు మా సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో ఇక్కడ అర్పించడం జరిగింది. అటువంటి మహానీయుడు అనుసరించిన మార్గాన్ని, ఆయన ఏదైతే ప్రజలకి తన పట్టుదలతో ప్రజలకి ఏది మంచి జరగాలనేది ఆయన చూపించారో దాన్ని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుని రానున్న కాలంలో మేమందరం కూడా ప్రజలకి అదే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మరొక దిగ్గజం ఆర్థిక శాస్త్రవేత్తగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన్ని మించిన ఇంకో వ్యక్తి ఆప్షనే లేదంటే ఆయన ఎంత పరిపుష్టత కలిగిన వ్యక్తి. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కోల్పోవడం చాలా బాధాకరం. అటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారికి కూడా మేమందరం ఘన నివాళులు అర్పిస్తూ వారి మార్గదర్శకంలో, వారి చూపించిన అనుసరించిన అడుగుజాడల్లో మేమందరం కూడా రానున్న రోజుల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తామని తెలియజేసుకుంటూ 9 సంవత్సరాల వర్ధంతి మన పొట్టి శ్రీరాములు గారి చేసుకోవటం, ఇక్కడ అంతమంది ప్రముఖులు రావటం చాలా ఆనందంగా ఉంది. అందరూ నివాళులు అర్పించారు. అలాగే రోసయ్య గారికి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆయన. అలాగే ఆర్థిక శాస్త్రవేత్తగా, గవర్నర్గా, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సేవలు అందించారు. అలాంటి ఆయన్ని స్మరించుకోవటానికి ఇంతమంది నాయకులు నగరం నుంచి వచ్చి సత్యనాపురంలో ఇలా చేయటం చాలా ఆనందంగా ఉంది. జీ తెలుగు సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ కి మంచి స్పందన వచ్చింది. విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఆడిషన్స్ కార్యక్రమంలో సంగీత ప్రియులు తమలోని ప్రతిభను చాటుకునేందుకు తరలివచ్చారు. జీ సరిగమప సరికొత్త సీజన్తో మరోసారి మన ముందుకు వస్తుంది. గత సంవత్సరంలో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాలను గెలుచుకునేందుకు సిద్ధమైంది. మరోసారి నూతన గాయకులను ఆహ్వానించేందుకు విజయవాడ నగరంలో ఆడిషన్స్ నిర్వహించారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి యువత సంగీత ప్రియులు తరలివచ్చారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు వయసులోపు వారికి ఆహ్వానం పలుకగా తమ ప్రతిభను చాటేందుకు, సింగర్గా రాణించేందుకు ఆసక్తి చూపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను జీ సరిగమప మెంటర్ని. జీ సరిగమప ఆడిషన్స్ విజయనగరం, వైజాగ్, అలానే రాజమండ్రి, ఇప్పుడు విజయవాడలో కూడా జరుగుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఆడిషన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ని అందరినీ హైదరాబాద్ ఫైనల్ సెలక్షన్లోని, అక్కడ కూడా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది హైదరాబాద్లో.
లాస్ట్ టైం ఎలా అయితే జీ సరిగమప చాలా వండర్ఫుల్గా జరిగిందో ఈసారి కూడా అలానే మంచి మంచి కంటెస్టెంట్స్తో మీ ముందుకి జీ సరిగమప వస్తుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు డిమాండ్ చేశారు. రాజధాని కోసం 700 రోజులు రైతులు శాంతియుతతో పోరాటం సాగించారని, 45 రోజుల పాటు మహాపాదయాత్ర చేపట్టిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. న్యాయస్థానాలు ముట్టికాయలు వేస్తున్న మార్పు రానటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పిలుపునిచ్చారు. సింగినగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం నుంచి పైపుల్ రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వరకు అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలను రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. వైసీపీ అధికారంలో వచ్చాక జగన్మోహన్ రెడ్డి రాజధాని వికేంద్రీకరణ అనడం సరికాదని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, 2 ఏళ్లుగా శాంతియుతంగా అనేక పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. రైతులకు మద్దతుగా టీడీపీ ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, టీఎన్టీయూసీ తెలుగు మహిళా, యువత కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజా అభిప్రాయం మేరకు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమోదంతోనే అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాగున్నటువంటి ఏజెండాగా అమరావతిని చంపేస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు అంటే సుమారుగా 700 రోజులు పైబడి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధానికి ఇచ్చి ఈరోజు అలోలక్షణాన్ని 700 రోజులు పైబడి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న 44 రోజుల మట్టి అమరావతి మొదలుకొని మనందరికీ కలియుగ ఆరాధ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వరకు పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితిని నిరసిస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాలతో ఈనాడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి అమరావతి రైతులకి సంఘీభావంగా ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 163 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 162 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా 3 మరణించారు. రాష్ట్రంలో ఇంకా 1,821 కరోనా కేసులు ఉండగా 14,471 మంది కరోనాతో మరణించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్. గవర్నర్ ఆరోగ్య వివరాలు తెలుసుకుని పలు విషయాలను చర్చించిన జగన్. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఉంటారని కితాబు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాని ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.